ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 29వ అధ్యాయము. భక్తి పరీక్షలో అంబరీష విజయము. అత్రి మహాముని ఇట్లా చెప్పసాగెను. ఆ తరువాత అంబరీషుడు చూచుచుండగానే చక్రము అంతర్ధానమయ్యింది. అంబరీషుడు భక్తితో చక్రమునకు నమస్కరించాడు. వెంటనే దూర్వాసుని పాదములపై పడి, బ్రాహ్మణోత్తమ, నేను మహాపాపిని, నన్ను క్షమించి నా ఇంట భుజించి నన్ను ధన్యుణ్ణి చేయుము. నీవు తిరిగి వచ్చి నన్ను పాపపంకము నుంచి ఉద్ధరించినావు. ముల్లోకములను భయపెట్టిన నీకు భయమేమి? భయమను వంకతో నన్ను కాపాడుటకే తిరిగి నా ఇంటికి వచ్చితివి. నాకు ఇహపర సౌఖ్యములు లభించినవి అని పలుకుచున్న రాజును కౌగలించుకొని పరమ సంతోషముతో ఇట్లన్నాడు. రాజా, ప్రాణములు రక్షించువాడు తండ్రి అని చెప్పబడును. నీవు నా ప్రాణములు రక్షించినావు కావున నాకు తండ్రివి. నేను నీకు నమస్కరింపవలెను. కానీ అట్లు చేసినచో నీవు బాధపడదువు. తండ్రికి కష్టము కలిగించు పని కొడుకు చేయకూడదు కదా. అందుచేత నమస్కరింపను. బ్రాహ్మణుడైన నేను నీకు చాలా కష్టము కలిగించినాను. దానికి తగిన ఫలము కూడా అనుభవించాను. నీవు పరమ దయాశీలుడు కనుక నా కష్టమును నివారించి రక్షించినావు. నీ పంక్తిని కూర్చుండి భోజనము చేయుట నా భాగ్యముగా భావించదను అనుచు అంబరీషుని పంక్తిలో కూర్చుండి భోజనము చేశాడు. సాక్షాత్తు శివస్వరూపుడైన దూర్వాసుడు వైష్ణవోత్తముడైన అంబరీషుని పరీక్షించుటకు వచ్చి చివరికి అతనిని అభినందించి సెలవు పుచ్చుకొని తన ఆశ్రమమునకు వెళ్ళాడు. కాబట్టి కార్తీక మాసమున వచ్చు హరిబోధిని ద్వాదశిని భక్తి శ్రద్ధలతో పాటించినచో సర్వదానములు, సర్వతీర్థయాత్రలు, సర్వయజ్ఞములు చేసిన ఫలము కలుగును. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉపవాసము చేసి రాత్ర జాగరణము చేసి ద్వాదశి నాడు దాన ధర్మాదులు చేసి బ్రాహ్మణులతో పాలన చేసిన వానికి ప్రాయశ్చిత్తము లేని ఘోర పాపములు కూడా నశించును. మోక్షమును కోరువాడు ద్వాదశి తిథి స్వల్పముగానున్నను అది వెళ్ళిపోకముందే పాలన చేయాలి. అందులోనూ కార్తీక శుద్ధ ద్వాదశి హరిబోధిని కనుక దానిని అసలు దాటిపోనీయరాదు. ఈ ద్వాదశి నాడు పాలన చేసినచో అనంత పుణ్యము కలుగును. ఈ కథను విన్నవారు పుత్ర పౌత్ర సంపదలు కలిగి తుదకు ఉత్తమగతిని పొందుదురు. ఇది కార్తీక పురాణము 29వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.